హల్లెలూయా. ఈ రీతిగా పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అన్నట్టుగా వాళ్ళందరూ ప్రభు యొద్ద ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళా చెప్తాను, పేతురు నీటి మీద నడిచే అనుభవం ఉంది కాబట్టి, తన మీద సంఘం దేవుడు కడతాడు కాబట్టి, కడతానని మాట ఇచ్చాడు కాబట్టి నేను గొప్పవాడిని అంటాడు. ఇలాగ అగ్నిని కురిపించే వరం ఉంది కాబట్టి జబదయి కుమారులు కూడా మేము గొప్పలం అన్నట్టు. ఇస్కరియోతు యోధా విషయంకి వస్తే డబ్బు చంచి తన దగ్గర ఉంది కాబట్టి నేనే గొప్పవాడిని అన్నట్టుగా ఈ రీతిగా 12 మంది 12 తలాంతులు కలిగిన వాళ్ళు, ఈ 12 మందిలో నేను గొప్ప అన్నట్టుగా వారు యేసయ్యని వెంబడిస్తూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితి ఆనాటి నుండి ఈనాటి వరకు మనం చూసుకుంటే ప్రపంచమంతా క్రైస్తవంలో ఇది బాగా విస్తరించింది. సువార్త విస్తరించింది లేదో నాకు తెలియదు, కానీ ఇదైతే బాగా విస్తరించింది. మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప, మా దైవజనుడు గొప్ప అంటే మా దైవజనుడు గొప్ప, మాది చాలా పెద్ద సంఘం, మీది చాలా చిన్న సంఘం, మా దైవజనుడు లైవ్లో కనపడతాడు, మీ దైవజనుడు లైవ్లో కనపడ్డాడు, మా సంఘం చాలా వెడల్పుగా ఉంటుంది, విస్తృతంగా ఉంటుంది, అక్కడ ఏసీ ఉంటుంది, అక్కడ క్రోయర్ ఉంటారు, అంటే మా సంఘం గొప్ప అన్నట్టుగా ఎవరికి వాళ్ళే మేం గొప్ప అంటే మేం గొప్ప, మేం గొప్ప అంటే మేం గొప్పమని క్రైస్తవ్యంలో ఈ తర్కవాదం ప్రారంభమైంది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అయ్యానంటే శిష్యుల దగ్గర నుంచి ప్రారంభమైంది. ఈ రోజున ఎవరు గొప్పవారు అనే విషయంలో మీకు తేట తెల్లగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. అదే రీతిగా సంఘాల్లో కూడా ఈ రోజున మనం చూస్తే ఏదైనా దేవుడు కనికరించి నీకు ఒక వరం ఇచ్చాడు అనుకోండి, అది పాటలు పాడే వరమా, ఆరాధించే వరమా, ఇన్స్ట్రుమెంట్ని వాయించే వరమా, లేదా పరిచర్య చేసే వరమా, లేదా వంట వండే వరమా, లేకపోతే ఏదో ఒక వరము దేవునికి ఇచ్చాడు. దాన్ని బట్టి నువ్వు సంఘంలో నేనే గొప్పోడిని అని నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు గొప్పతనంగా నువ్వు దాన్ని భావించి నువ్వు వాడావనుకో, నీది ఏ పాట అయినా కానీ, ఏ ఆరాధన అయినా కానీ, ఏ వాక్యమైనా కానీ ప్రభు సన్నిధికి వెళ్ళదు. అది నీకు ఏది ఇచ్చినా, దేవా ఇది నీ కృప ద్వారా పొందుకున్నానయ్యా, సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లునుగాక అన్నట్టుగా మనం దేవునికి ఆపాదించాలే తప్ప దాన్ని నువ్వు తీసుకోకూడదు. ఇలాగే ఒకసారి ఒక రాజుని అనేక మంది పొగుడుతూ ఉన్నారు. ఆయన పేరు హేరోదు. ఆయన మాట్లాడుతూ ఉంటే అక్కడున్న అధిపతులు కానీ అక్కడున్న ప్రజలందరూ కూడా అన్నారు, అబ్బా నువ్వు మాట్లాడుతుంటేనయ్యా సాక్షాత్తుము యేసుప్రభువే మాట్లాడుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నట్టుంది అన్నారు. ఆ మాట అనే కొన్ని దినాలకి కొంత క్షమానంగా ఉన్నాయి, కొన్ని సమయంలోనే, అంటే ఇంచుమించు ఒక పావు గంట అరగంట లోపే ఏం జరిగిందో తెలుసా? పురుగులు పడి చచ్చిపోయాడు. ఏం పడి చచ్చిపోయాడు? అది పురుగులు పడి చచ్చిపోయాడు. ఇలాగే పరలోకంలో కూడా ఈ తర్కవాదం ప్రారంభమైంది. మొదటిగా అక్కడి నుంచే ప్రారంభమైంది అనుకోండి. అక్కడ తర్కవాదం ప్రారంభమైతే అక్కడ కూడా ఒకడు ఉన్నాడు. వాడు ఇంచుమించు దేవదూతల అందరికంటే కూడా అగ్రగణ్యుడు. వాడి పేరు లూసిఫర్. ఆడిప్పుడు సైతాన్గా మార్చబడ్డాడు. వాడు కూడా అనుకున్నాడు, ఈ దూతలందరికంటే, ఈ కెరూబులు షరాబులు అందరికంటే నేనే గొప్పవాడిని, ఎందుకంటే నాకంత బలం ఉంది, నాకంత జ్ఞానం ఉంది, నాకంత మంచి స్వరం ఉంది అన్నట్టుగా వాడు కూడా గర్వపడ్డాడు. వాడు గర్వపడితే వాడు లోపల గర్వపడ్డాడు. దాన్ని ప్రభు గమనించి వాడిని పరలోకం నుంచి కిందకి తోసివేశాడు. ఒక్క మాట రాయబడి ఉంటుంది తెలుసా? వాడు ఎక్కడ తోయబడ్డాడు తెలుసా? నరకంలో ఒక మూలకు తోయబడ్డాడట. నరకంలో కూడా మధ్యస్థానం కూడా కాదు, మళ్ళాడిది ఎక్కడ స్థానం చెప్పండి? మూలకే. అంటే వాడు ఎంత గర్విష్టో ఆలోచించండి. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని,
విరోధిని. నీకు ఎలాంటి తలంత్ ఇచ్చినా, ఎలాంటి ఉద్యోగం ఇచ్చినా, ఎలాంటి కృపలు ఇచ్చినా పొరపాటును కూడా మీరు గర్వించకూడదు. గర్వం ముందు నాశనం నడుచుకుంటూ వెళ్తుంది. ఈ రోజున ఎవరు గొప్పవారు అనే విషయంలో వాక్యమే మనకు సమాధానం చెప్పిద్ది. వాక్యం మీరు బాగా చదివినప్పుడు అన్నీ మీకు అర్థమవుతాయి. ఇలాంటి విషయాలు ఈరోజు మనం వినబోతున్నాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమున శిష్యులు పిలిచి నిలబెట్టి ఇట్లా నేను అది చాలమ్మా. ఇక్కడ ఈ వాక్య భాగం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి. ఇందులో చాలా విషయాలు రాయబడ్డాయి. ఇలాగే వాళ్ళందరూ కూడా తరికించుకుంటూ ఈ పంచాయతీని ఎక్కడ తీసుకొచ్చారా అని అంటే డైరెక్ట్గా యేసయ్య దగ్గరికే తీసుకొచ్చి యేసయ్యని అడుగుతున్నారు, అయ్యా ఈరోజు ఈ బాధ పడలేకపోతున్నాం మేము. ఇక పేతురైతే నేను గొప్పవాడు అంటాడు, యోహాన్ అయితే నేను గొప్పవాడు అంటాడు, జబదయి కుమారులు మేము గొప్పలం అంటారు, ఈ ఇస్కరియోతు యోధ మేము గొప్పడం అంటాడు. ఇలా గొప్పలుగా మేము కొట్టు చచ్చిపోతున్నాం. ఈ రోజు మేము ఇలా కొట్టు చచ్చిపోతున్నాము. అయితే ఈ పంచాయతీ అయితే మీరు తీర్చండి అయ్యా అని ప్రభు దగ్గర తీసుకువెళ్తే సున్నితంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ప్రభు చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు కాదు, కానీ గొప్పలు ఎలాగుంటారంటే, గొప్పలు చేసే పనులు ఎలాగుంటాయంటే అని వాళ్ళకి చెప్తూ ఈ మాటలు చెప్తూ ఉంటాడు. ఏమని? అయ్యా మళ్ళీసారి చదవమ్మా. మీరు మార్పు నొందాలి. మొట్టమొదటిగా ఏం చేయాలంటున్నాడు? మార్పు నొందాలి. ఏ మార్పు అది? మార్పు నొందాలి. మార్పు లేకపోతే నీ భక్తి జీవితం వ్యర్థం. మారు మనసు పొందుడి. పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటి? మాయ మనసును విడిచిపెట్టడమే మారు మనసు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు, ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు, ఒకప్పుడు నీ జీవితంలో రోతమైన నీ జీవితానికి మార్పు కలగాలంటే అవన్నిటిని మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. అది మార్పు అంటే. ఇటు దేవునిలోకి వస్తూ, మందిరానికి వస్తూ, లోకంలో నువ్వు జీవిస్తే అది నీలో మార్పు లేనట్టే. మార్పు అనేది ఎలాగ ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితమైన మార్పు నీలో కలగాలి. నిన్ను చూసిన వారు, రే ఈ వ్యక్తి నిజంగా మారాడురా. మార్పు అంటే నీ భాషలో మార్పు ఉండాలి, నీ ఆలోచనలో మార్పు ఉండాలి, నీ నడవడికలో మార్పు ఉండాలి, నీ చూపులో మార్పు ఉండాలి, నీ ప్రవక్తనలో మార్పు ఉండాలి. అప్పుడు యేసయ్య బిడ్డలంటే ఎలాగుంటారు అని నీ సాక్ష్యం బట్టి అనేక మంది ప్రభు యొద్దకు వచ్చుదురుగాక. పరలోక రాజ్యానికి వెళ్ళేవాడు మొట్టమొదటిగా వాడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే మార్పు ఉండాలి. రెండో అనుభవం ఏంటంటే, చదవమ్మా, మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ అది పరలోక రాజ్యంలో ప్రవేశం. రెండో మాట ఇక్కడ ఏమంటాడంటే, మీరు చిన్న బిడ్డల వల్లే మార్చబడాలి. చిన్న బిడ్డల వల్లే మీరు మార్చబడితే తప్ప మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరంట. అంటే చిన్న బిడ్డలని ఎందుకు పోల్చాడు ఇక్కడ? చిన్న బిడ్డలకు ఉన్న గుణం ఏంటంటే, మన చర్చిలో కూడా చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళకున్న గుణం ఏంటంటే, చిన్నపిల్లల్ని ఎందుకు పోల్చాడంటే, చిన్నపిల్లల్లో ఏ కపటం ఉండదు, ఏ కుయుక్తు వాళ్ళ ఉండదు, ఏ పాపము వాళ్ళ ఉండదు, ఏ దోషము వాళ్ళ ఉండదు. చిన్న పిల్లల మనస్తత్వం ఎప్పుడు ఎలాగ ఉంటుందంటే నిర్మలమైనదిగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది. వాళ్ళకి పాపం ఏంటో తెలియదు, వాళ్ళకి ద్వేషం ఏంటో తెలియదు, వాళ్ళకి కక్ష అంటే ఏంటో తెలియదు వాళ్ళకి.
వాళ్ళని మన ముందు నిలబెట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నపిల్లలు ఉదాహరణకి మనం పక్కపక్క హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ అపార్ట్మెంట్లో పక్కపక్కనే ఉంటాము, ఇళ్ళల్లో పక్కపక్కనే ఉంటాం, రూమ్లో పక్కపక్కనే ఉంటాం. పొరపాటున కొన్ని దినాలు మీరు బాగా కలిసిమెలిసి ఉండి ఏదో కూరకాడో లేకపోతే ఇంకో దగ్గర పైపు దగ్గర ఇంకో దగ్గర ఏదో చిన్న పరిస్థితి, ఏదైనా చిన్న విభేదం వచ్చింది అని అనుకోండి, ఇప్పుడు బాగానే ఉంటారు. వీళ్ళ కూర వాళ్ళకి వేస్తారు, వాళ్ళ కూర వీళ్ళకి వేసుకుంటారు, ఒకే కంచంలో తింటారు, ఒకే మంచంలో పడుకుంటారు. ఏ మధ్య ఏంటో నాకు తెలియదు కానీ ఎక్కువ శాతం ఈ జబ్బు ఎవరిలో ఉంటుందంటే లేడీస్లోనే ఎక్కువ ఉంటుంది. నిన్నే ఒకడు అన్నాడు నాతో దగ్గరికి వచ్చి, అన్నయ్య ఏదైనా రూమ్ ఉంటే చూడండి అన్న అన్నాడు. ఏమైందిరా బాబా అని అడిగాను. ఏందో నన్న తెలియదన్న, ఉన్నట్టుండి మేము చాలా సంవత్సరాలు బట్టి ఉంటున్నాము, మా ఆవిడకి పక్కింటి ఆవిడకి గొడవ అయింది అన్నాడు. మరి గొడవ అయితే ఏమందరూ ఉండొచ్చు కదరా నేనన్నా. లేదన్న అసలు ఏపిచ్చి తినేస్తుందన్న, అసలు ఉండబుద్ధి అవట్లేదు ఇంట్లో. ఎవడు కలమ్మన్నాడు, ఎవడు కూరలు వేసుకోమన్నాడు, అంత డీప్గా ఎందుకు వెళ్ళమన్నాడు? నేను అదే చెప్తాను, సంఘంలో కూడా మనం ఎవరితో డీప్గా ఉండకూడదు, చాలా ప్రమాదకరం అది. అలాగున్నాడు. ఇప్పుడు సడన్గా రూమ్ ఖాళీ చేయమన్న వాంటర్ చెప్పిందంట, వాండరమ్మ చెప్తే ఇప్పుడు ఆడికి ఏం అర్థం కావట్లేదు, ఏ రూమ్ చూడాలన్నా దొరకట్లేదు ఆడికి. ఇది రాత్రి జరిగింది సన్నివేశం ఇది. అయితే ఈ ఇంటి పక్కన ఆ ఇంటి పక్క ఆంటీకి ఈ ఇంటి పక్క అమ్మాయికి గొడవ అయింది అనుకోండి, ఓ చిన్న పిల్లడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరూ వీళ్ళు గొడవ అయిందని వాళ్ళకేం తెలుసు? తెలియదు కదా. వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకుంటారు. ఈలోగా ఈ సిస్టర్ చూసి ఏయ్ రారాయిట, నువ్వు ఆడుతూ ఇంకోసారి ఆడావా తోలు తీసేస్తాను అంటాడు. వీడికి ఏం అర్థం కాదు, ఇదేంటి ఉన్నట్టు మా అమ్మ దెయ్యంలా మార్చబడింది ఏంటి అని వాడు అనుకుంటాడు. ఏమైంది మమ్మీ? అవన్నీ నీకు అనవసరం, నువ్వు ఇంకొకసారి ఆ పక్కింటి వాళ్ళ అమ్మాయితో కానీ పక్కింటి అబ్బాయితో కానీ నేను చూసానా తోలు తీసేస్తానంటే బరబర లాక్కెళ్ళిపోయి అని ఇంట్లో పెట్టి తలుపు వేసేస్తుంది. సరే అయిపోయిందని అనుకుంటాడు. రెండో రోజు అలాగే మళ్ళీ ఆడుకుంటారు వాళ్ళు, మళ్ళీ వీళ్ళు మళ్ళీ లాక్కొస్తుంది. ఈ విషయంలో వాళ్ళిద్దరు ఆ పిల్లలిద్దరు కలుసుకుని ఉంటే ఓ పక్కింటి ఆమె ఇద్దరికి పడక వాళ్ళిద్దరు రోజు గొడవ. పొరపాటున ఈ సిచ్యువేషన్లో ఈ పిల్లడితో త్వరగా ఆడుకుంటూ ఏదో అని పడేశాడు అనుకోండి, ఇక అది ఎలాగుంటుంది చెప్పండి? చినికి తుఫాన్ అయిపోద్ది. అయితే ఆ చిన్నపిల్లలకు ఉన్న గుణం ఏంటి తెలుసా? నీకు ఆ గుణం ఉండదు, నీకు ఆ మనసు ఉండదు, కానీ వాళ్ళు ఏంటంటే కలిసిపోతారు. వెంటనే పక్కింటి అంటే ఇంట్లోకి వెళ్ళిపోతాడు, వాళ్ళతో కూర్చుంటాడు, వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళతో తింటాడు, కలిసిపోతాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళే నీవు మొట్టమొదటి మారు మనసు ఉండాలి. రెండో అనుభవం ఏంటంటే నువ్వు చిన్న పిల్లవాళ్ళగా మనసులో ఏమీ పెట్టుకోకూడదు, అందరిలో కలిసిపోవాలి, అందరితో మాట్లాడాలి. చిన్నపిల్లలు ఉన్నాడు మరొక గుణం ఏంటంటే వాడు తగ్గించుకుని ఉంటాడు. తగ్గింపు జీవితం నీకు ఉండాలి, లోపడే జీవితం నీకు ఉండాలి. అలా చిన్న పిల్లల్లాగా మనం అలాంటి అనుభవాలు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉంటాం. చిన్నపిల్లలు ఎప్పుడైనా మీరు పిలిచి 10 మంది ఉంటే వాళ్ళని అడగండి, అరే మీరు ఎవరైనా గొప్పవాడు ఉన్నాడా అని అడగండి. అసలు ఆ మాట కన్నా అర్థం ఏంటో వాళ్ళకి తెలియదు, తెలుసా? తెలీదు. అది మిమ్మల్ని అడిగితే మీరు అంటారు నేనే గొప్పనన్నా మన చర్చిలో, ఎందుకంటే నాకు ఎక్కువ శాలరీ. నేనే గొప్పనన్నా ఎందుకంటే నాకు బాగా పాటలు పాడతాం వచ్చన్నా. నేనే బాగా వాయిద్యాలు వాయిస్తానా, నేనే గొప్పనన్నా అన్నట్టు పైకి మీరు చెప్పకపోయినా లోపల జరిగేది అదే. కానీ పైకి మనం మామూలుగా ఉంటాం, కానీ నీ అంతరంగంలో స్వభావాన్ని ఎవరు గుర్తుపడతారు? ఆయన హృదయ రహస్యములను ఎరిగినవాడు కదా, ఆయనకు తెలుసు. అంటే మనస్సులో కూడా ఇలాంటి భావం మనకు రాకూడదు. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అన్న మీరు ఇంత సింపుల్గా ఎందుకు ఉంటారని. మాకు ఇష్టమే అరవిడి చేయాలని, అరవిడిగా ఉండాలని. ఆ చిన్న రూమ్లో రెంట్కి ఎందుకు ఉంటున్నాను తెలుసా? నేను అనేక మందికి మాదిరికరంగా ఉండాలంటే నేను ఆ స్థితిలో ఉండాల్సిందే. నేను మంచి స్థితిలో ఉండి, పెద్ద ఇంట్లో ఉండి, మంచి రేంజ్లో నేను ఉండి మీకు చెప్పాను అనుకో, మీరు వింటారా?
ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, మనము ఇతరులకి మాదిరికరంగా ఉండాలి కానీ ఇతరులకి అభ్యంతరకరంగా ఉండకూడదని ప్రభు పెట్ట మీకు మనం చేస్తాం. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారంటే ఇక్కడ అంటాడు, చిన్న పిల్లవాడిని వాళ్ళ ముందు నిలబెట్టి, వాళ్ళ మధ్యలో నిలబెట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత సున్నితంగా మాట్లాడుతున్నాడు అంటే, చదువు అమ్మ మాటలు. అది మూడోది ఇందులో ఏముంది చెప్పండి, తాను తగ్గించుకోవాలి. అది వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇందులో మూడో అనుభవం ఏంటి చెప్పండి, తాను తగ్గించుకోవాలి. మరి తగ్గించుకునే అనుభవం మనకుందా? మందిరానికి వచ్చినప్పుడు నువ్వు మందిరంలో అడుగు పెట్టక మునిపే నీలో ఉండవలసింది ఏం తెలుసా? సేవకుడికి ఏం కనపడాలి తెలుసా? నీ తోటి విశ్వాసకి ఏం కనపడాలి తెలుసా? అక్క ఎంత తగ్గింపు జీవితం కలిగిందంటే, ఈ అన్న ఎంత తగ్గింపు జీవితం కలిగిన వాడంటే, ఉంటే ఈ అక్కలాగా ఉండాలి, ఉంటే ఈ అన్నలాగా ఉండాలి అని మనల్ని చూసి ఇతరులు స్ఫూర్తి తెచ్చుకోవాలి. చాలామంది ఈ వినయము ఎక్కడ ప్రదర్శిస్తారంటే సంఘంలోనే. మళ్ళీ బయటికి వెళ్తే కాళ్ళు ఎగరేస్తారు. అంటే ఇందులో చూసిన దేవుడు బయట చూడ్డా? అంటే దేవుడు ఇందులోనే ఉంటాడా? బయట ఉండడా? దావీదు అంటాడు, అయ్యా నీ ఆత్మ ఎదుట నాకు దాగు చోటేది? ఆకాశంకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, సముద్రం లోపలికి నేను వెళ్ళాను, నువ్వు అక్కడ ఉన్నావు, ఇంకా నీకు మరుగైన స్థలం ఏదయ్యా అని అడుగుతూ ఉంటాడు. నిజమే, ప్రభు యొక్క నేత్రములో లోకమంతా కూడా సంచరిస్తూ ఉన్నాయి. నువ్వు ఇంటిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, చర్చిలో ఉన్నా, నీ ప్రవర్తన ఎలాగుందనని దేవుడు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటాడు. సేవకులు వచ్చినప్పుడు ఒకలాగా, సేవకులు లేనప్పుడు ఒకలాగా, మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా, మందిరం బయట ఉన్నప్పుడు ఒకలాగా ఉండకూడదు. తగ్గింపు జీవితం నీకు ఉండాలి, లోబడే జీవితం నీకు ఉండాలి, విధేయత జీవితం నీకు ఉండాలి. క్రైస్తవుడికి ఆశీర్వాదానికి ఇవి మెట్టులు. ఇవి తెలుసా మీకు? ఆశీర్వాదానికి మెట్లు ఏంటంటే ఇవే. ఆశీర్వాదం డైరెక్ట్ నీకు వచ్చేది. ఇది ఒక్కొక్క మెట్టు, బిల్డింగ్ పైకి వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టు ఎలాగైతే ఎక్కుతామో అలాగే ఇక్కడ కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి. ఒకటి మారు మనసు, రెండు అనుభవం చిన్నపిల్లల వల్లే మనం ఉండాలి, మూడో అనుభవం తాను తగ్గించుకున్నవాడు. చాలామంది అన్యులు ఈ మాట బైబిల్లో తీసుకుని చాలా స్ఫూర్తిని పొందుతూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? బైబిల్ అన్నిటికంటే మాకు నచ్చింది ఏదనంటే ఈ మాట చెప్తారు వాళ్ళు. ఏమంటే తెలుసా? తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. తాను హెచ్చించుకున్నవాడు అంటే ఈ మాట ఇక్కడ ఎందుకు కోడీకరించాడు? ఇక్కడ వాళ్ళు ఏం అడిగారు? ఇక్కడ వెళ్ళి ప్రభుని ఏం అడిగారు వాళ్ళ శిష్యులు? అది ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? తాను ఎవరైతే తగ్గించుకుంటాడో వాడే పరలోకంలో గొప్పవాడు రా బాబు. తగ్గింపు జీవితం అనేది చాలా శ్రేష్టమైనది. తగ్గించుకోవాలి. తగ్గింపు అనుభవం మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నువ్వు హెచ్చించబడతావు. తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నా. మనకండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎక్కువ ప్రమాదకరమైనది ఒకటి చెప్తాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళకి 10, 15, 20,000, 30,000 రూపాయల శాలరీ అయితే వాళ్ళని అస్సలు మనం పట్టుకోలేమండి. నేను చాలామందిని చూశాను, ఈ తల వెంట్రుకలు అంతమందిని నేను చూశాను. నాకు తెలిసి ఊర్లో ఒక పూరు గుడిసెలో ఉంటారు వాళ్ళు, ఒక చిన్న స్థితిగతిలో ఉంటారు వాళ్ళు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళ నడక మారిపోద్ది, వాళ్ళ మాట మారిపోద్ది. ఇలాగే ఒకడట మా ఊర్లోనే, ఎవడో కూడా మీకు చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. మా ఊరేడ ఒకడు హైదరాబాద్కి వచ్చాడు. ఎప్పుడు ఇది 20 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చి ఒక 2 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే మా ఊరికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి కొంచెం. అప్పుడు ఆటోల సౌకర్యం ఏం లేదు, నడుచుకుంటూనే వెళ్ళాలి, లేదంటే ఎవరైనా లిఫ్ట్ ఇస్తే వెళ్ళాలి. వీడు అడగడం అక్కడ దిగిన తర్వాత వీడు అడగడం ఎవరిని అడిగాడు తెలుసా? ఒక రాజుగారిని అడిగాడు. అప్పుడు రాజులు కూడా ఏం చేసేవారంటే, ఇప్పుడు కూడా ఉంది, వాళ్ళు సైకిల్ తొక్కుతూ ఉంటారు ఎక్కువ. అంటే వాళ్ళకి బండ్లు నేర్చుకోలేదు ఏంటో మనకు తెలియదు, కానీ సైకిల్ తొక్కుతూ ఉండేవారు. అయితే ఆయన సైకిల్ మీద వెళ్తూ అక్కడ ఆగి కాసేపు ఎవరితో మాట్లాడుతూ వాళ్ళు ఏదో చేశాడు. వీడు ఆయన ఏమని అడిగాడు తెలుసా? అయ్యా కాసిపడికి దారి ఇటేనని అడిగాడు.
ఆ రాజుగారు కాసేపు నిదానించి అడిగాడు, బాబు ఎవరయ్యా మీరని అడిగాడు. నేను పలానా అబ్బాయినండి అని అన్నాడు. పలానా తాలూకండి నాది అన్నాడు. పలానా మా ఇంటి పేరండి అని అన్నాడు. అరే నువ్వా, ఏమరా నీకు మనూరు దారి తెలియదే నీకు అని అడిగాడు. ఏం పని చేస్తావు బాబు అని అడిగాడు. నేను హైదరాబాద్లో పలానా పని చేస్తానని అన్నాడు. అది తిట్టకుండా తిట్టాడు. అలా తిట్టకుండా తిట్టాడు. అరే నువ్వు మీ నాన్న మా దగ్గర పాలుదానం చేయలేదురా. పరుగు పోయింది మొత్తం వాడిది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం సన్న బియ్యం దొరుకుతాయి కదండి. మనకి మన ఊర్లో ఏం బియ్యం దొరుకుతాయి? కోటా బియ్యం. వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భాషను మారిపోయింది. అమ్మ అని అంటాం మానేసి ఏమన్నాడు? మమ్మీ అన్నాడు. నాకు ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. మనలో కూడా చాలామంది అడుగుతున్నారట, ఏందక్క పిల్లల్ని మీరు మమ్మీ డాడీ అని అనిపించుకోకుండా అమ్మ నాన్న అనిపించుకుంటున్నారు అని అంటున్నారు మమ్మల్ని. మాకు మమ్మీ డాడీ అంటే నాకు అంత ఇష్టం ఉండదు, కానీ నాన్న అంటేనే ఇష్టం నాకు ఎక్కువ, అమ్మ అంటేనే ఇష్టం. అసలు మమ్మీ అంటే ఏంటో తెలుసా మీకు? అది అంటే స్వయం మీ పిల్లలతో మీరు ఏమని పిలిపించుకుంటున్నారు? దెయ్యం. మమ్మీ అన్నప్పుడల్లా చెప్పండి, మమ్మీ అన్నప్పుడల్లా ఇది నేను చెప్పిందా లేకపోతే మీకు తెలిసిందేనే? ఇది మన పిల్లలకి ఏదైనా భాష నేర్పించుకో తప్పేం లేదు. కానీ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఏదో లేనిది ఉన్నట్టుగా చూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వాడు ఏం చేసాడు తెలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత, మమ్మీ నాకు పాప ఆమె తల్లి ప్రేమ కదండి, ఏదో కోడి మాసం కూర వండింది, ఊర్లో ఉన్న బియ్యమే వండింది. తిన్న తర్వాత కడుపు నిండా తిన్నాడు. తిన్న తర్వాత అంటాడు, మమ్మీ కడుపు నొప్పి వచ్చేసింది మమ్మీ నాకు అన్నాడు. ఏమైంది నాన్న అని అడిగింది. మమ్మీ నేను అక్కడ ఈ బియ్యం తిన్నాను మమ్మీ, అక్కడ చాలా సన్న బియ్యం తింటాను మమ్మీ అని అన్నాడట. ఈ మాట ఆమె ఉండపాట్లేక పక్క ఆమెకు చెప్పుంటుంది. అంటే వేరే ఉద్దేశంగా చెప్పలేదు, కానీ మా అబ్బాయికి అంటే సన్న బియ్యం కావాలంటే అమ్మ ఎక్కడ దొరుకుతాయి అని అంటే పలానా సిటీకి వెళ్తే దొరుకుతాయని చెప్పి ఉంటుంది ఆమె. ఈ విషయం అలా అంతా ఊరంతా పాకపోయి ఆడిని ఎలా ఏడిపించారంటే అలా ఏడిపించారండి. అలాగనే ఈ విషయాలు ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం హైదరాబాద్ పట్టణానికి వచ్చినప్పటికీ కూడా నీ స్థితి, నీ బ్రతుకు పాత ఎలాగుండేది అది మర్చిపోవద్దు. పాత స్థితి మర్చిపోవద్దు, పాత ఆలోచనలు మర్చిపోవద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఈమె అప్పుడే దిగొచ్చిన, అమెరికా నుంచి దిగొచ్చిన దానిలాగా ఉంటుంది. మన సంఘంలో కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పను కానీ వాళ్ళ తగ్గింపు జీవితమే వాళ్ళ ఆశీర్వాదానికి కారణమని చెప్పక మానలేను నేను. వాళ్ళకి ఎంత స్థితి ఉన్నా లోబడే తత్వం, తగ్గించుకునే తత్వం. మనం కూడా సంఘంలో ఏం నేర్చుకోవాలి తెలుసా? తగ్గింపు జీవితం ఉండాలి. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నువ్వు హెచ్చించుకున్నావా? ఇలాగే అమ్రోను గారు ఉన్నాడు, దావీదు కుమారుడు అబ్షాలోము ఉన్నాడు. అబ్షాలోము కూడా హెచ్చించుకున్నాడు. ఏమయ్యాడు తెలుసా? ఊరేసి వచ్చాడు. నిమ్రోదు కూడా హెచ్చించుకున్నాడు. ఏమయ్యాడు? గడ్డి తిన్నాడు. ప్రభుని వెంబడిస్తున్న నీ జీవితంలో గర్వం అనేది ఎక్కడ పొరపాటున రాకూడదు. మాకు ప్రభు దగ్గర నేను అదే నేర్చుకున్నాను. దేవుని మహాకృపను బట్టి మేము కొద్ది స్థితిగా కలిగిన వ్యక్తులమే, కానీ ఇప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఎవరో మాకు నేర్పించింది కాదు, కానీ ప్రభు పాదాల దగ్గర నేను నేర్చుకున్నది. తగ్గింపు జీవితం మనకు ఉండాలి. ఇక్కడ అంటాడు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తర్వాత మాట చదువునా, చాలా ఇది ఇలాంటి బిడ్డను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. అంటే ఎలాంటి బిడ్డను చేర్చుకున్నవాడు? ముందు మాటలు చెప్పాలి తల్లి. అది ఒకటి, మార్పు నొందాలి. 2 రైట్. 3 ఎస్. ఇలాంటి గుణాతిశయములు కలిగిన వ్యక్తిని నా పేరట ఎవరైతే చేర్చుకుంటారో ఆ వ్యక్తి నన్ను చేర్చుకున్నట్టే. అంటే చిన్నపిల్లగా మీరు అర్థం చేసుకోవద్దు.
చిన్నపిల్లలకున్న స్వభావాలు ఇలాంటివి మనలో కూడా ఉంటే అప్పుడు పరలోక రాజ్యంలో నీవే గొప్పవాడివి. ఇది మొదటి స్టేట్మెంట్. చిన్నపిల్లలను చేర్చుకోవాలి మనము. చిన్నపిల్లలు అంటే ఎవరు? చిన్నపిల్ల అంటే వీళ్ళంటుల్లా ఇలా ముద్దుగా ముద్దొస్తూ ఉంటారు, వీళ్ళని చేర్చుకొని ముద్దెట్టుకోవడమా? లేదు. చిన్నపిల్లలంటే నీకంటే దయనీయమైన స్థితిలో ఉంటారు చాలామంది. నీకంటే లేని వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. నీకంటే దరిద్రమైన స్థితిలో చాలామంది ఉన్నారు. వాళ్ళని చేర్చుకోవాలి. వాళ్ళని చేర్చుకొని వారికి సహాయం చేసేవాడుగాను ఉండాలి. వాళ్ళని ప్రేమించేదనంగాను ఉండాలి. వాళ్ళని ఆదరించేదిగాను ఉండాలి. ఈ విషయంలోనే ఒక స్థలంలో ప్రభు అంటాడు, నేను చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదు. నేను దిగంబరనై ఉంటిని, మీరు నాకు వస్త్రములు ఇవ్వలేదు. నేను ఆకలి తప్పితో ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు అని చెప్తూ అక్కడ వాళ్ళు అన్నారు, అయ్యా ఎప్పుడు వచ్చావు నువ్వు? ఇవన్నీ వస్తే మేము ఎందుకు చేయం? నీకు కడుపులు తీసి పెట్టేవాళ్ళం కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే అక్కడ ఒక ప్రభు ఒక మాట అంటాడు, ఇది నాకు చేయడం అని కాదురా దీనికి అర్థం. ఇలాంటి స్థితిలో ఉన్న వారిని చేర్చుకొని మీరు వారికి సహాయపడితే నాకు చేసినట్టే. వాళ్ళే చిన్నపిల్లలు అంటే ఎవరు? ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరు చిన్నపిల్లలు? ఇప్పుడు ఏమి లేని వాళ్ళే. మొన్న ఐడిపల్లి చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిచారు నన్ను. ఎప్పుడో గురువారం. వాక్యం చెప్పిన తర్వాత వచ్చేసినప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన కొన్ని రొట్టెల బండ తీసి బండ్లో పెట్టాడు, కాస్త కర్రీ పెట్టాడు. అప్పుడు పాస్టర్ అమ్మగారు రాలేదు. సరే ఆమె తింటుంది కదని తీసుకొచ్చిన తర్వాత నేను రోడ్డు నుంచి ఇలా వస్తుంటే ఒక అతను ఏ పడిపోయిన పాపం ఎవరో ఇచ్చారో అవి పొడి మీద తింటున్నాడండి. నాకు చాలా బాధ అనిపించింది. రొట్టెలు చాలా ఉన్నాయి. వెంటనే పాస్టర్ అమ్మగారు అన్నారు, ఎవరికైనా ఇచ్చేద్దాం అన్నారు. సరే అని వెంటనే నాకు అతను గుర్తొచ్చాడు. ఆ బండలో సగం పట్టుకెళ్ళి అంత కూర అంత సగం పట్టుకెళ్ళి అతనికి ఇస్తే కళ్ళు కద్దుకొని తింటూ ఉన్నాడండి. నాకు అప్పుడు అనిపించింది, ప్రభు ఇంటికే కావచ్చు నువ్వు అక్కడి నుంచి నాకు అది అందించావని. వాస్తవానికి ఇంటికి తేవడానికి నేను అసలు ఇష్టపడను. అలాంటి చిన్న పిల్లల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఎంతోమంది కనబడుతూ ఉంటారు. వారికి మనం సహాయపడేవారుగా ఉండాలి. ఇది మొదటి అనుభవం మీకు అర్థమైంది. రెండో అనుభవం కూడా మనం చూద్దాం. ఎందుకు గొప్పవారంటే ప్రభు ఎలాగ వాళ్ళని తిరస్కరించాడు, ఎలాగ సున్నితంగా వాళ్ళు చెప్పడం మరొక అంశం కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 20:25. మీకు తెలియను, మీలో అలా ఉండకూడదు. చాలమ్మ. ఇక్కడ ఈ మాటలు మీరు గమనిస్తే ఇలా తర్కవాద పడుతున్న వీళ్ళని మొదటగా చిన్నపిల్ల వాళ్ళ ముందు నిలబెట్టి కొన్ని విషయాలు ప్రభు మాట్లాడాడు. అక్కడతో ఆయన ఆగకుండా ఏం చేయడు తెలుసా, కాస్త వాళ్ళందరినీ మళ్ళీ ఒక స్థలంలోకి పిలిచి అంటాడు, అరే బాబు, మీలో మీకు ఇలాంటి తర్కవాదం ఎందుకు వచ్చింది? ఇది మనలో ఉండకూడదు కదా. మనం ఎవరమే? దేవుని బిడ్డలం. మనలో అందరూ ఒకటే. నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అంటే మనలో ఏముండదు. ఇది ఎవరిలో ఉంటుంది? వాస్తవానికి అన్యుల్లో ఉంటుంది, లేదా లోకస్తుల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూస్తే మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప, మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప, లేకపోతే నేను గొప్పోని అంటే నేను గొప్పోని అని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉంటుంది. ఇది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ మనస్తత్వం నిజంగా చెప్పాలంటే అండి, మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందట్లేదంటే నిజమైన కారణం ఒకటేనండి. ఏంటి తెలుసా? కులాలు మన దేశంలో తప్ప ఎక్కడ ఉండవు, మతాలు మన దేశంలో తప్ప ఎక్కడ ఉండవు. ఈ కుల జబ్బు, ఈ మతం అనే జబ్బు మన దేశంలో ఉండటం వల్ల మన దేశం అభివృద్ధి పొందట్లేదు. అమెరికా అంత గొప్ప స్థాయికి ఎదగడానికి కారణం ఏంటి తెలుసా?
అక్కడ కులము మతం అనేది ఏమాత్రము ఉండదు. వాళ్ళ ఉండదు గొప్పతనం అనేది. కానీ మనలో ఎందుకు వచ్చింది ఇది? ప్రారంభంలో మీకు చెప్పాను, వాళ్ళు కొన్న తలాంతులను బట్టి వాళ్ళు అది గొప్ప వాళ్ళగా ఎంచుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ అంటాడు, అయ్యా ఆ లోకస్తులకి ఇది ఉంటాయి కానీ మనకు ఉండకూడదయ్యా, లోకంలో జీవించే వాళ్ళకి ఇవి ఉంటాయి కానీ మనకు ఉండకూడదయ్యా. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేవాడు పొరపాటును కూడా ఇలాంటి అనుభవాలు మనలో ఉండకూడదని చెప్తూ వాళ్ళని అంటాడు, అయ్యా మీలో పరలోక రాజ్యంలో గొప్పవారుగా మీరు ఉండాలంటే మీరు ఎలాగ ఉండాలి తెలుసా? పరిచారకులుగా ఉండాలి. ఇది 4వ అనుభవం. ఎలాగ ఉండాలి చెప్పండి? పరిచారకులుగా ఉండాలి. ప్రభు అంటాడు, తాను తగ్గించుకుంటూ ఒక తువాలు తీసుకుని నడని కట్టుకుంటూ శిష్యులందరిని కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు కడిగాడండి. ఆయనలో ఉన్న ఎంత తగ్గింపు! ఎవరైనా సృష్టికర్త, సృష్టిని సృష్టించినవాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన గొప్ప వ్యక్తి నేల మట్టనికి తగ్గించుకొని వాళ్ళ పాదాలకు అడుగుతూ ఉన్నాడండి. అలాంటి దేవుని కలిగి ఉన్న మనము ఇలాంటి అనుభవాలు మనలోకి వచ్చినాయా? మన దగ్గర పొరపాటున బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 50,000 ఉంటే ఏక్ దిన్కి సుల్తాన్ అంటాం మనం. ఈ రోజుకు నేనే రాజుని. బ్యాంక్ బ్యాలెన్స్ మనలో అందుకనే కనీసం మన వాళ్ళ దగ్గర నేను గమనిస్తాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర కనీసం బ్యాంకులో 1,00,000 రూపాయలు కూడా ఉండవండి. కానీ మనం చూస్తే 1,00,00,000 రూపాయలు ఉన్నట్టుగా మనం అడవిడి చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు అని అనుసరిస్తున్న నీవు ఆయనలాగా మనం తగ్గించుకోవద్దా? ఆయనలాగా పాదాల మట్టుకు మనం తగ్గించుకోవద్దా? ఆయన ఎంత తగ్గించుకున్నాడు? సృష్టికర్త ఉండి కూడా వాళ్ళ పాదాలు కడిగాడండి. ఎవరి పాదాలు అయ్యి? పనికి మాలిన వాళ్ళ పాదాలు కడిగాడు, అబద్ధాలాడే వాళ్ళ పాదాలు కడిగాడు, మోసం చేసే వాళ్ళ పాదాలు కడిగాడు, ఆయన అమ్మేసిన వారి పాదాలు కడిగాడు. ఆయన కడిగి ఆయన అంటాడు, మీరు కూడా ఇలా చేయాలి, మీరు కూడా ఇలా చేయాలి. మనం చేస్తున్నామా? మరి మనకు ఆ తగ్గింపు ఉందా? అలాంటి పరిచర్య మనం చేస్తున్నామా? మనం ఎప్పుడు వస్తామంటే చర్చి మ్యాట్లు అన్నీ అయిపోయిన తర్వాత, ఫ్యాన్లు అన్నీ వేసిన తర్వాత అప్పుడు వచ్చి కూర్చుంటాం మనం. ఏ రోజైనా నువ్వు ఒకసారి ఆలోచించావా? అరే ఇంతకీ ఎవరు మ్యాట్లు వేస్తున్నారు, ఎవరు ఎన్ను తుడుస్తున్నారు, ఎవరు కర్టెన్స్ మారుస్తున్నారు అని ఏ రోజైనా నువ్వు మాకు ఫోన్ చేసి అడిగారా? మాకు అడగపోతే అడిగిపోరా, బ్రదర్స్ కన్నా అడిగారా? ఎందుకంటే వాడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంత జరుగుతుందంటే నేను ఒక్కడనే చేస్తే జరగదు. ఇది నేను మీకులాగా వచ్చి వాక్యం చెప్తున్నాను, కానీ రాత్రి అంతా ఇక్కడ కష్టపడి పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాక్యం చెప్పగలుగుతున్నానంటే, ఈరోజు సంఘం నడుస్తుందంటే దీని వెనకాల ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనీ పరంగా పరిచర్య చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. కొంతమంది అనేక ఆత్మలు నడిపించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాగ మీరు అందరూ తలకొ పని చేయటం వల్లనే ఈరోజు సంఘం నడుస్తుంది. సంఘం అంటే వాస్తవానికి సేవకుడు ఒకడే కాదు, సేవకుడు కుటుంబమే మాత్రమే కాదు. సంఘం అంటే మనం అందరం పని, ఇది ఒక కుటుంబం. కుటుంబంలో తలో పని చెయ్యాలి. ఇది చేస్తే మీకు ఏం జరిగింది తెలుసా? ఆయన పేరట గ్లాసుడు మంచిని ఇచ్చిన ఆయన మర్చిపోడు. ఇది మేము చూడకపోవచ్చు, మేము గమనించకపోవచ్చు, కానీ గమనించేవాడు, చూసేవాడు పైన ఉన్నాడు. వారి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇచ్చునని రాయబడి ఉంటుంది. వారి క్రియలు చెప్పున, ఏ క్రియలు? నీ కష్టార్జితంలో ఇస్తున్నా చూసావా, అది నా దేవుడు చూస్తాడండి. అందరికంటే ముందు వచ్చి పరిచర్య చేస్తున్నావు కదా, అది దేవుడు చూస్తాడండి. అందరు వెళ్ళిపోయిన తర్వాత మేటలన్నీ ఎత్తుతున్నావు కదా, అది దేవుడు చూస్తాడండి. చూసి ఒక్క రోజున అందరి ముందట, ఎక్కడైతే ఏదన్నా కంపెనీలో కష్టపడితే కొంతమందిని పిలిచి బహుమతి నీకు ఇస్తారేమో, కానీ పరలోక రాజ్యంలో
ఎలాగుండదో అక్కడ ఎలాగుంటుందో తెలుసా? కెరూబులు, షెరాబులు, కోట్ల కొలది దేవదూతల మధ్యలో నిన్ను నా దేవుడు గణపరుస్తాడు. అది మనసులో పెట్టుకో. అది నీ మైండ్లో ఎప్పుడూ ఉండాలి. మనుషులు చెప్తూ ఉంటారు, అవి పట్టించుకోకు. నీ గురి, నీ దర్శనం ఎప్పుడు ఆ రీతిగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. పరిచర్య చేసేవారుగా మనం ఉండాలి. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారంట? పరిచర్య చేసేవాడు గొప్పవాడు. పరిచర్య చేయించుకున్నవాడు కాదు, మళ్ళా పరిచర్య చేసేవాడు. మనం చేయించుకుంటున్నామా, చేస్తున్నామా? చేసేవారుగా మనం. పరిచర్య చేయటం అంటే ఏంటి? పరిచర్య చేయటం అంటే అసలు ఏంటి అది మీకు తెలియాల. పరిచర్య చేయటం అంటే అందరికంటే ముందు రావాలి, మ్యాట్లు వేసుకోవాలి, అందరికంటే ముందు రావాలి, ఈ బల్లలు అన్నీ, చైర్స్ అన్నీ లైన్లో పెట్టుకోవాలి, అందరికంటే ముందు రావాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరికంటే ముందు రావాలి. ఇంకెవరైనా రాకపోతే వాళ్ళకి ఫోన్ చేయాలి, ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే వాళ్ళ ఇంటికి లెక్కించుకు రావాలి. ఇదంతా పరిచర్యనే. పరిచర్యలు భాగాలు ఇవన్నీ. ఈ చేతికి 4 వేళ్ళు ఉన్నట్టుగా ఏ వేలు లేకపోయినా వెలుతుగా ఉంటుంది ఇది. అలా పరిచర్యలు కూడా అన్ని పనులు మనం చేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలము ఖచ్చితంగా ప్రభు నీకు పరలోకంలో ఇస్తాడు. అరే ఇంత రెంట కడుతున్నాం కదా, మరి దీనికి డబ్బులు ఎట్లా, అన్నకి ఎట్లా వస్తున్నాయి, భారం ఒక్కడే మోస్తున్నాడా లేదా అని ఆలోచన చేసి ఆ భారం కాస్త నువ్వు కూడా మొయ్యాలి. ఇది పరిచర్యలో ఒక భాగం. ఇది పరిచర్య చేయటం అంటే. అంటే ఇలాంటి పరిచర్య చేసినోడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తర్వాత మాట చదువునన్నా. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ చిన్నవన్న అభ్యంతర పరిచివాడట ఏమవుతాడంట, మెడకే తిరగడరాయి. ఇప్పుడు మన సముద్రంలో పడ్డానికి ఈత రాలేదనుకో ఆటోమేటిక్గా మునిగిపోతాం కదా. మరి తిరగడరాయి ఎందుకు? తిరగడరాయి ఎందుకు? సచ్చినుడు ఎలాగైనా చేస్తాడు కదా. తిరగడరాయి ఎందుకంటే మళ్ళీ నువ్వు పొరపాటున లెక్కుండా పైకి అందులోకి వెళ్ళిన తర్వాత పొరపాటున నువ్వు పైకి రాకుండా దాంతోపాటు నువ్వు అక్కడ ఉండాల్సిందే. అంటే చిన్న పిల్లలను అభ్యంతరపరచడం అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, చిన్నపిల్లలు చేసే కార్యాలన్నీ కూడా మనము దేవుని పరిచర్య చేయకుండా అడ్డగించుకుంటావు. చూసావా? అడ్డగిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వే అడ్డగించుకుంటావు. రెండోది అడ్డగిస్తారు. అడ్డగించిన వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే అడ్డుకున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏమైపోతారు తెలుసా? తిరగట రాయి కట్టుకొని సముద్రంలో పడుట వాళ్ళకి మేలు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తర్వాత మూడోదిగా మనం చూద్దాం. మార్కు సువార్త 9:33. మార్కు సువార్త 9:33 గట్టిగా చదవాలన్నా. 33 నుంచి 9. మార్కు సువార్త 9వ అధ్యాయము. చూడండి, వీళ్ళు ఇక్కడ ఆగుతున్నారా? అక్కడికి 2 సార్లు చెప్పాడు ఆయన. ఒకటి ఏదో కొండ మీద చెప్పుంటాడు, ఇంకోటి ఇంటి దగ్గర చెప్పుంటాడు. అక్కడ ఆగకుండా వాళ్ళు మార్గ మధ్యలో కూడా మళ్ళీ ఏమడుగుతున్నారు వాళ్ళు? చూసారా? వీళ్ళకి అది పోలేదు. ఇంకా వాళ్ళకి మార్గంలో కూడా ఏదో ఎవరినో స్వస్థపరిచుటకో, లేకపోతే ఎవరినో లేవనెత్తుటకో, లేకపోతే ఏదో సువార్త ప్రకటించడానికి ఏదో గ్రామానికి అడవిడిగా వెళ్తున్నాడు ప్రభు. ఈలోగా వీళ్ళు వెనకాల నుంచి వెంటపడితే అంటారు, అయ్యా ఇంతకే మాలో ఎవరు గొప్పవారో మీరు తేల్చలేదయ్యా మీరు అని మార్గంలో కూడా అడుగుతున్నారు ఆయన్ని. మార్గంలో ఏమని అడుగుతున్నారు వాళ్ళు? దేని గురించి వాదించుకుంటున్నారంటే వాళ్ళు
ఓకే. చాలమ్మా చాలమ్మా చాలమ్మా. ఇక్కడ మనం గమనించగలిగితే ఈ వాక్యంలో ఉన్నది ఏంటంటే, గొప్పవారు అనే మార్గంలో వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళందరిని పిలిచి ప్రభు ఏమంటున్నాడంటే, ఎవడైతే పరలోకంలో గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటున్నాడో వాడు ఎలాగ ఉండాలంట? కడపటివాడిగా ఉండాలా, మొదటివాడిగా ఉండాలా? ఆ మాట చదవమ్మా. ఏమంటున్నాడు అక్కడ? వారందరిలో అది అంటే కడపటివాడిగా ఉండాలంట. ఆ మాట మీరు పట్టుకోండి. పరలోకంలో గొప్పవాడిగా ఉండాలంటే వాడు ఏమై ఉండాలంట? కడపటివాడిగా. అంటే కడపటివాడిగా అంటే అర్థం ఏంటి? చివరివాడు. ఇప్పుడు మన 50 మంది ఉన్నాం మనం ఇక్కడ అనుకుందాం. ఈ 50 మందిలో చివరి ఎవడైతే ఉంటాడో వాడే గొప్పవాడట. అంటే మనం ఏం చేస్తాము? ముందు ఉండాలనుకుంటాం. మనం ఏం చేస్తాము? 2వ లైన్లో ఉండాలనుకుంటాం, లేదా 3వ లైన్లో ఉండాలనుకుంటాం. ఆ చివరి ఉన్నోడు ఎవడు పట్టించుకుంటాడు? చెప్పండి. ఇప్పుడు భోజనాలు అయితే మీకు ఎలా చెప్తే బాగా అర్థమవుతుంది. భోజనాలు చేస్తున్నారు అనుకోండి, భోజనాలు పెడుతున్నారు అనుకోండి. భోజనాలు పెట్టినప్పుడు క్యూలో నిలబడతాం. మనం నిలబడినప్పుడు అక్కడ కొంచెమే అన్నం ఉంటుంది. కానీ 100 మంది వచ్చారు, అక్కడ 50 మందిగా ఉండాం మనం. అప్పుడు లైన్లో నిలబడినప్పుడు ఎక్కడ నిలబడతాం మనము? నిజంగా ఒప్పుకుందాం, ఎక్కడ నిలబడతాం మనము? ఫ్రంట్ లైను, లేదా 2వ లైను, లేదా 3వ లైను. ఇంకా ఇంతకు మించి ఇంకా ఓర్పు సహనం తగ్గితే మనము ఒక లైన్ కడతాం. మనం కడతామమ్మా 100%. ఇందులో కట్టిన తర్వాత త్వరగా వెళ్ళి ఆ తినేలేను. ఈ లాస్ట్ ఉన్నవాడికి పాపం దొరకదు. అప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడు తెలుసా? ఈ లాస్ట్ ఉన్నవాడికి ప్యారడైజ్ బిర్యానీ తీసుకొస్తాడు. ఏ బిర్యానీ తీసుకొస్తాడు? ప్యారడైజ్ బిర్యానీ. ఇదైతే మామూలుగా ఉండింది. ఇది ప్యారడైజ్ బిర్యానీ ఎలాగుంటుంది చూసారా? అంటే ఆలస్యము, చెప్పండి, అమృతం అంటారు కదా. ఆలస్యమే అమృతం. అంటే అదే అమృతం. అంటే మీకు ఎక్కడో తెచ్చారు కదా. అసలు అమృతం ఎలా ఉంటుందో నాకు ఇంతవరకు తెలియదు. అది ఎలా వాడారో కానీ. అసలు అమృతం అంటే ఏంటి మీకు తెలుసా? నాకు తెలియదు నిజంగా. అంటే అమృతం అంటే అర్థం ఏంటంటే, ప్యారడైజ్ బిర్యానీ మీకు వస్తుంది. మన భాషలో చెప్పుకుందాం. కన్నున్నవాడికి, ఓర్పుతో ఉన్నవాడికి దేవుడు ఏమిస్తాడు తెలుసా? బహుమానం ఇస్తాడు. మనం ఎప్పుడు కూడా ఎంత పని చేసినా, ఎంత పరిచయం నువ్వు ఎలాంటివైనా, నువ్వు లాస్ట్ను ఉండాలి, కడన ఉండాలి. కడన నిన్ను ప్రభు ఏం చేస్తా తెలుసా? ముందుకు తీసుకొస్తాడు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బోయాజు పొలంలో ఒక ఆమె వెనకాల పరిగెరుకుంటుంది. ఆమె ఎవరికి తెలియదు. ఒక అనామకురాలుగా ఉండేది. ఊరికి కొత్త, భర్తను పోగొట్టుకుంది, నిస్సహాయ స్థితిలో ఉంది. అయితే పనివారు ముందుండి తగ కోసేస్తున్నారు. కోసుకుంటూ వెళ్తున్నారు. ఈమె వెనకాలే ఒక్కొక్క ఎన్ని ఏరుకుంటూ ఉంది. ఈలోగా సడన్గా అక్కడికి యజమానుడు వచ్చాడు. వచ్చి వాళ్ళందరినీ గమనిస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు ఏందని. చేస్తే వారి వెనకాల ఒక యవనురాలు పరిగెరుకుంటుంది. పరిగెరుకుంటే ఆ రైతుని, వాళ్ళకు ఉన్న మేస్త్రి, ముఠా మేస్త్రి, ఆ ముఠా మేస్త్రిని పిలిచి అడిగాడు, అయ్యా ఆ చిన్నది ఎవరని అడిగాడు. ఆ చిన్నది పలానా అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే రూతుని బోయాజు ఏం చేయాలి తెలుసా? పిలిచి ఘనపరిచాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఇక్కడ నుండి ఈ పొలంలో తప్ప వేరొక పొలంలోకి నువ్వు వెళ్ళొద్దు. ఈ కోత కోసినంత కాలము ఇక్కడే ఉండి నువ్వు పరిగెరుకోవాలి అని చెప్పాడు. సరేనయ్యా అన్నది. అదంతా పరిగెరుకుని ఆ పనులన్నీ అది అయిపోయినంత వరకు కూడా, లేకపోతే ఆ కోత అయిపోయినంత వరకు అదే పొలంలో నమ్మకంగా ఉంది. అదే పొలానికి ఆమె యజమానురాలుగా బోయాజు మార్చివేశాడు. నువ్వు ఏ పొలములో అయితే నాటబడ్డావో, ఏ పొలములో అయితే నువ్వు పరిగెరుకుంటున్నావో, కడవరకు నువ్వు అక్కడ ఉండగలిగితే ఒక్క రోజున అదే పొలానికి నేను యజమానురాలుగా చేస్తాడు నా దేవుడు. ఎందుకు విషయాలని మీకు చెప్తున్నానంటే, మొదటివాడు కడపడు. ఇప్పుడు ఆ పొలంలో ముందున్న వాళ్ళు, వెనకాల ఉన్న ఆమె, వీళ్ళిద్దరు ఎవరు గొప్ప వాళ్ళు అయ్యారు? ఇప్పుడు వెనకాలను యూటర్న్ తీసుకున్నారు అంతే. అప్పుడు మొదటి స్థానానికి ఎవరు వచ్చారు తెలుసా? రూత్ వచ్చింది.
కన్నున్నానని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. నువ్వు పరగేరుకో. పరగ అంటే అర్థం ఏంటంటే వాక్యము. సంఘంలోకి వచ్చిన తర్వాత పనికి మాలిని నువ్వు వేరుకోకూడదు. సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యం మాత్రమే నువ్వు వేరుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత పనికి మాలిని చాలామంది వేరుకుంటూ ఉంటారు. పనికొచ్చే వాక్యాన్ని మాత్రమే నువ్వు వేరుకుంటే నా దేవుడిని ఆశీర్వదించును గాక. రెండో మాట ఇక్కడ ఏంటంటే, మొదటగా ఏమంటున్నాడంటే కన్నున్నవాడే గొప్పవాడిగా మాట్లాడుతున్నాడు. రెండోది అక్కడ ఏమంటున్నాడు అదే మాటలో, దేవుని పరిచర్య. చదువున్నాం ఆ మాట ఒకసారి మళ్ళా. అది అందరికీ పరిచారకుడే ఉండాలి. అందరికీ పరిచారకుడు అంటే అర్థం ఏంటంటే ఇది ఒక కోణం. ఇది ఎలా తెలుసా? మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి వందనాలు చెప్పాలి, అందరిని పరామర్శించాలి, అందరి యోగక్షేమాలు తెలుసుకోవాలి. వాళ్ళకి ఏదైనా అవసరం, ఏదైనా బాధ వచ్చి నీకు చెప్పుకున్నారనుకో, అది వ్యక్తిగతంగా నీ మనసులో పెట్టుకుని ప్రార్థన చేయాలి. లేదంటే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సహాయం కావాలంటే కనుక, ఇంకా నీతోటి కాకపోతే దైవజనుడికి వచ్చి అన్న పలానోళ్ళు ఇలాగ ఉన్నారంట అన్న, పలానోళ్ళు ఒకసారి వెళ్ళొద్దామన్నా అని నువ్వే దైవజనుడిని ప్రోత్సహించి తీసుకువెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలి. రెండోది వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు ఏమైతే తెలుసా, అనేక మందికి నువ్వు ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ తల్లిగా నువ్వు మార్చబడతావు. పెద్ద మనసు అది. అలాగా మనం పరిచర్య చేసేవారుగా ఉండాలి. అలా పరిచర్య చేయాలి. ఇలాంటి వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవారు. తర్వాత మూడో మాట చూద్దాం మనం. అదే లూకా సువార్త 7:28. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, స్త్రీల కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు కదా. అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు. అబ్బా చాలమ్మా. ఈ యోహాను ఎవరు తెలుసా? ఈ యోహాను మంచి దైవభక్తి కలిగిన తల్లిదండ్రులకు పుట్టిన కుమారుడు. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏంటి చెప్పండి అమ్మ, మీకు తెలీదా తల్లిదండ్రులు ఎవరో? ఎలిజబెత్, జకరయ్య. బైబిల్ చదివితేనే కదా మీకు తెలిసేది. ఎలిజబెత్, జకరయ్య. వాళ్ళిద్దరు ఎవరు తెలుసా? యాజకుడు, యాజకురాలు. అంటే పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ. వాళ్ళ కడుపున పుట్టినవాడే యోహాను. ఈ యోహాను వంట రోమము కలిగిన వాడు. అరణ్యములో దేవుని మార్గాన్ని సరళం చేసినవాడు. ఒక మాటలో చెప్పాలంటే క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరైనా ఉన్నారంటే ఈయనే. ఈయన ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా రాజుల గుండెలో భయం పుట్టేది. అలాంటి గొప్ప ప్రవక్త. ఆయనకి ఆహారం ఏంటి తెలిసే? మిడతలు. రెండోది ఏంటి తెలిసే? తేనె. తేనె తింటాడు ఆయన, మిడతలు తింటాడు. ఆయన గురించి చెప్పినప్పుడు ఇవన్నీ వివరంగా మీకు చెప్తాను. మెట్టుకు ఈయన స్త్రీలు కనిన వారందరిలో కూడా యోహాను గొప్పవాడట. అంటే స్త్రీలు కనిన వారిలో ఇంకెవడో ఇంత గొప్పవాడు లేడిక అంటూ అక్కడ కింద వచ్చిన వాళ్ళు అంటాడు, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతడైన కంటే గొప్పవాడు. అయినను అల్పుడైన వాడు. అల్పుడంటే ఎవరు? ఎస్, తగ్గించుకున్న. ఇది బైబిల్ అర్థం చేసుకోవచ్చు, కష్టంగానే ఉంటుంది. కానీ భాష వేరైనా అర్థాలు మాత్రం ఒకటే. ఇక్కడ ఏమంటాడంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడిగా మీరు ఉండాలంటే, లేదా పరలోకంలో గొప్పవాడిగా మీరు ఉండాలంటే మీరు ఎలాగ ఉండాలి? అల్పులుగా ఉండాలి. అల్పులుగా ఉండాలి. అల్పులు అంటే ఏంటి? తగ్గింపులో ఇంకా తగ్గింపది. తగ్గింపులో ఇంకా తగ్గింపది. పౌలు అంటాడు కదా, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అంటాడు. మళ్ళా నేను సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించకుండా ఉందునుగాకని అంటాడు. అబ్బా, ఎంత చక్కటి మాట. మీకు తెలుసా పౌలు ఎవరు? పౌలు గొప్ప విద్యావేత్త. నేను అంటాను క్రొత్త నిబంధనలో అతనంత గొప్ప చదువు ఎవరు చదవలేదు. రెండు, రోమా సైన్యంలో, రోమియుల్లో అతను గొప్ప పేరు కాంచినవాడు. రోమ పౌరసత్వం కలిగిన వాడండి. రోమ పౌరసత్వం అంటే మామూలుగా అది మనం గోడి మీద సంపాదించుకున్నంత గొప్పది. అంత మాత్రమే కాదు, 3 ఖండాలను కదిలించిన గొప్ప
గొప్ప మిషనరీ ఈ పౌలు. అంతే మాత్రమే గొప్ప మండుచున్న సంఘాలు కట్టాడు, వేల కొలది ఆత్మలు సంపాదించాడు, అనేక మందిని గొప్పవారందరినీ ప్రభు తట్టు త్రిప్పాడు. అయినా నన్ను అంటాడు, ఆయన ఇన్ని చేసినా ఆయన అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపయ్యి ఉన్నాను, నాదంటూ ఏమీ లేదు. చూసి ఎంత తగ్గింపు. అదే ఇది ఇక్కడ ప్రభు చెప్పిన మాట అదే. తను అంత తగ్గించుకున్నాడు కనుకనే క్రొత్త నిబంధనలు మ్యాక్సిమం 50% సువార్తలు రాసినవాడు ఆయనే. ఎన్ని పత్రికలు రాశాడు ఆయన? 14 పత్రికలు రాశాడంటే ఇది నాట్ జోక్ అండి, మామూలు విషయం కాదు అసలు. ఇంతగా పౌలా నువ్వెంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటయ్యానంటే, నన్ను నేను తగ్గించుకుంటా. సరే, ఇంతకే ఇన్ని విషయాలు చెప్పారు కదయ్యా, మరి ఇంతకే గొప్పవారు ఎవరు? గ్లోరియస్ మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళమే గొప్పవాళ్ళ? మా దైవజనుడే గొప్పవాడా, మేమే గొప్పవాళ్ళవా అని మీరు అంటారా? మరి ఇంతకే ప్రపంచంలో ఎవరు గొప్పవాళ్ళండి? ఇది తేల్చకుండానే మీరు ముగిస్తారా అని అంటే, అలాగేందుకు ముగిస్తాను? నేను పెడితే ఫుల్గా పెడతాను నేను. ఆ విషయాలు కూడా మనం చూద్దాం, ఎవరు గొప్పవాళ్ళు ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, అదే లూకా సువార్త 25:6. సారీ అమ్మా, ఇక్కడ క్షమించండి, నేను రాయటం మర్చిపోయినట్టున్నాను. ఇక్కడ ఎవరు గొప్పవారు అని అంటే, గొప్పవారు ఎవరంటే నేను ప్రకటిస్తున్నా, మీరు వింటున్న ఆయనే గొప్పవాడు. నేను ఎవరిని ప్రకటిస్తున్నాను? క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాలన్నీ మీరు చదవండి, 4 సువార్తలు మీరు ఇంటికి వెళ్ళిన గమనించండి. అక్కడ ఎవరు గొప్పవారని రాయబడి ఉంటుందో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారే గొప్పవారిగా రాయబడుతుంది. ఎందుకనంటే ఒక మాట, యూదులు, పరిసయ్యులు, సద్దుకీయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ వచ్చి తర్కిస్తూ ఒక మాట అంటారు, అయ్యా నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడువా అని అంటే, వాళ్ళే అప్పుడు ప్రభు ఏమంటాడు? ఎస్, అబ్రహాము కంటే నేను గొప్పవాడిని. సొలొమోను కంటే నువ్వు గొప్పవాడువా అని అడుగుతారు. ఎస్, సొలొమోను కంటే నేను గొప్పవాడిని. తర్వాత అంటే ఈ మందిరం చూపించి, ఇది సొలొమోను కట్టించిన మందిరం, ఇది దీనికంటే నువ్వు గొప్పవాడువా అని అంటే, ఎస్, ఈ మందిరం కంటే నేను గొప్పవాడిని. అంత మాత్రమే కాదు, యోహాను కంటే కూడా నేను గొప్పవాడిని. ఇంతకే ఎవరు గొప్పవారు పరలోక రాజ్యంలో? దేవుడే గొప్పవాడు. ఎందుకు ఇంత గొప్పవాడు అయ్యాడు ఆయన? ఊరికి నా గొప్పతనం వచ్చిందా? ఎందుకు, ఎలాగొచ్చింది ఆయనకి? తాను తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు ఆయన? పరలోకములో నుండి భూలోకము వరకు కూడా ఆయన తగ్గించుకున్నాడు. మీకు తెలుసా, ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏదో పండగ వచ్చింది నిన్న ఇప్పుడు, అందరూ ప్రతి ఇంటికాడ ఒక బొమ్మను పెట్టుకుంటారు. దీనికి పోటీగా నేను గొప్ప అంటే హైదరాబాద్ వాళ్ళు చూడండి, ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచుతారట. దాన్ని చూసి మహావిగ్రహం ఇది, మహాదేవుడిది అని అంటారు. మీకు తెలుసా నా ప్రభు యొక్క హైట్ ఎంత తెలుసా మీకు? నా ప్రభు యొక్క హైటు, ఆయన పాదం పెడితే భూమి కూడా సరిపోదు. ఈ భూమి ఆయన పాదపీఠము, పరలోకము ఆయనకి సింహాసనం. మీకు తెలుసా మనకు కనపడేది ఒకే ఆకాశము, మీకు తెలుసా 7 ఆకాశాలు ఉన్నాయి. సైన్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇందులో నుంచే. ఆయన కూర్చుంటే ఆయన మోకాలు యొక్క వెడల్పు హైట్ ఎంత అయ్యానంటే భూమికి ఆకాశానికి ఉన్నంత వెడల్పు ఉంటుంది. ఆయన గొప్ప దేవుడా? ఇక్కడ మనం కట్టుకునే విగ్రహాలు గొప్పయ్యా? నా దేవుడు అంత బలమైన వాడు. ఎందుకు విషయాలని చెప్తున్నానంటే, గొప్పవాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరణంను జయించిన గొప్పవాడైన, సమాధిని గెలిచిన విషయంలో గొప్పవాడైన, లోకాన్ని జయించే విషయంలో గొప్పవాడైన, స్త్రీని జయించే విషయంలో గొప్పవాడు, ధనాన్ని జయించే విషయంలో గొప్పవాడు, మరణమాన్ని విజయం ఎక్కడ, మరణపు ముళ్ళని విరిచిన విషయంలో నా దేవుడు గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము గొప్పవా. ఇప్పుడు మనం గొప్పవాళ్ళం. ఎందుకంటే నువ్వు రక్షణ పొంద చూసావా, నువ్వు గొప్పదానివి. ఆయన రక్తంతో కడగబడ్డ చూసావా, నువ్వు గొప్పవాడివి. అలాంటి కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించునుగాక.
ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం. చక్కటి వర్తమానం